ఎంత బాగుందో ఈ షో అయితే. ఏం చూస్తున్నావు బిట్టు, ఇంతగానం నవ్వుతున్నావు? అంత నవ్వుతుందా షోలో? హే లోరీ, నీకు తెలియదు కదా ఈ షో నా ఫేవరెట్ షో. చాలా సూపర్గా ఉంటుంది తెలుసా నీకు అసలు. సరేలే కానీ ఇంకా కొంచెము ఛానల్ చేంజ్ చెయ్యి, నా షో స్టార్ట్ అవ్వబోతుంది బాబు. ఏంటి నీ షోనా? నా షో ఫస్ట్ అవ్వని తర్వాత కదా నీకిచ్చేది. మమ్మీ చెప్పినట్లు మనం షేరింగ్ చేసుకుంటున్నాం కదా. నిన్న నువ్వు చూసావు, ఈరోజు మనం కలిసి నా షో చూద్దాము. ఇక్కడ ఎవ్రీడే అయితే నువ్వే కదా రిమోట్ ఫస్ట్ లాక్కొని చూస్తావు షో, నాకెప్పుడు టైం ఇస్తున్నావు? ఇంకా మమ్మీని పిలవాల్సిందే మరి నువ్వు ఇలా చేస్తే. ప్లీజ్ ప్లీజ్ లోరీ, మమ్మీని మాత్రం పిలవకు. ఈ ఒక్క రోజు కదా నా ఫేవరెట్ షో, కలిసి చూద్దాము. రేపటి నుంచి నీకే ఇస్తా కదా ఫస్ట్ షో. మమ్మీ మమ్మీ ప్లీజ్ రా, బిట్టు నన్ను చూడనివ్వటం లేదు. ఏంటి లోరీ అంత గట్టిగా పిలుస్తున్నావు? ఏమైంది ఏంటి? బిట్టు నన్ను టీవీ చూడనివ్వటం లేదు మమ్మీ. ఈరోజు నా టర్న్ కదా మరి. అది కాదు మమ్మీ, ఈరోజు నా షో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్, అందుకనేసి నేను చూస్తున్నా. అదే చెప్పాను ఈరోజు చూద్దాం మనం కలిసి, రేపు నీకే ఇస్తానని. కానీ లోరీ వినటం లేదు. ఈరోజు ఒక్కసారి అడ్జస్ట్ అయిపో లోరీ. పాపం తను కూడా చూస్తా అంటున్నాడు కదా ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని. తర్వాత మళ్ళీ నువ్వు చూడు. కానీ బిట్టు చెప్తున్నా, రేపు మాత్రం లోరీకి 2 షోస్ వరకు టైం ఇచ్చేయాలి చెప్తున్నా. ఎస్ మమ్మీ, రేపైతే లోరీకి ఇచ్చేస్తాను. ఈ ఒక్క రోజు మాత్రం లోరీ అడ్జస్ట్ చేసుకుంటే చాలు. ఈ ఒక్కరోజు వదిలేసే లోరీ, ఏదో ఇంట్రెస్టింగ్ అన్నారు కదా, కలిసి చూడండి. ఇంతగానో మనం నేర్చుకున్నాం కదా షేరింగ్ ఈజ్ కేరింగ్ అని. మీరిద్దరే ఇలా చేస్తే ఎలా మరి? సరేలే, ఎప్పుడు నన్ను అడ్జస్ట్ చేసుకోమంటారు మమ్మీ మీరు? ఇతనైతే ఎప్పుడు అడ్జస్ట్ చేసుకోడు. సరే అయితే మరి అడ్జస్ట్ చేసుకోకపోతే రిమోట్ తీసేస్తాను. టీవీ ఎవరికి ఉండదు, షో ఎవరికి ఉండదు మరి. వద్దు మమ్మీ, ఇద్దరం కలిసి చూస్తాంలే ఈరోజు. ఓకేనా బిట్టు, మనం ఇద్దరం ఈరోజు కలిసి చూద్దామా మరి? ఓకే లోరీ, థ్యాంక్ యూ సో మచ్ లోరీ. రేపటి నుంచి నీకు మాత్రం ఇస్తానే ఫస్ట్. ఇలా వినాలి మాట. ఓకే మరి, నా పనిలో నేను వెళ్తున్నాను. మళ్ళీ సౌండ్ చేయకండి. బాగుంది కదా లోరీ? బిట్టు బాగుంది. నేను ఇది ఫస్ట్ టైం కదా, అందుకే నాకు అర్థం కాలేదు. తర్వాత మాత్రం స్టోరీ చెప్పే, రేపటి నుంచి మనం ఇదే చూద్దాము. చెప్పాను కదా ఇది బాగుంటుందని, నువ్వే వినలేదు చూడు. ఇప్పుడేమో నీకే నచ్చింది. సరే అయితే మరి ఓకే. ఎట్లున్నా